ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఈనాటి మీట్ ద స్టార్ కార్యక్రమంలో ఇంటింటికి ఇంటర్నెట్ అందించడం, సాంకేతిక విద్యలో పురోగతి, దేశ అభివృద్ధికై విశేష కృషి సల్పిన దార్శనికులు, ఆంధ్రప్రదేశ్ పూర్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ జెఏ చౌదరి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ రమేష్ సుంకసారి. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మీట్ ద స్టార్ కార్యక్రమంలో ప్రముఖ శాస్త్రవేత్త, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, ఐటీ సర్వీసెస్ రంగంలో హైదరాబాద్ని ప్రపంచ పటంపై సుస్థిర స్థానం కల్పించడంలో ప్రముఖ పాత్ర వహించి ఆధునిక సాంకేతిక రంగంలో కొత్త పుంతలు అందుబాటులోకి తెచ్చి దేశ యువతకు బంగారు భవితను అందించే దిశగా ప్రభావితం చేసిన ఒక విశిష్ట వ్యక్తి జక్కంపూడి ఆదిశేషయ్య చౌదరి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారితో ముచ్చటించి వారి జీవన ప్రయాణంలో మరిన్ని ఆసక్తికర విషయాల్ని తెలుసుకుందాం. నమస్కారం అండి జెఏ చౌదరి గారు. నమస్తే అండి. మన పూర్వ రాష్ట్రపతి గౌరవనీయులు కీర్తిశేషులు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు తను విద్యార్థిగా ఉన్నప్పుడు స్కూల్ టీచర్ సముద్ర తీరం వద్దకు తీసుకెళ్లి పక్షులు ఎగరడాన్ని చూపించిన వైనమే తాను ఏరోస్పేస్ ఇంజనీరింగ్ వైపు ఆకర్షితులయ్యే విధంగా చేసింది అని అనేవారు. మరి ఐటీ రంగంలో మీరు సాధించిన ఈ ప్రగతికి, మీరు చేసిన కృషికి అలాంటి ఏదైనా సందర్భం మీ విద్యాభ్యాసంలో మిమ్మల్ని ప్రభావితం చేసిందంటారా? ఒకటి ఉందండి. నేను ఐఐటి మెడ్రాస్లో ఎంటెక్ చదువుతున్న రోజుల్లో మా క్లాస్మేట్స్ అందరికీ కూడా ఉద్యోగాలు లేవు. ఇక్కడ ఆ కాలంలో బీటెక్, ఎంటెక్ చదివిన వాళ్ళు కూడా ఉద్యోగాలు లేవు. వాళ్ళంతా ఇక్కడ ఉద్యోగాలు లేవు కాబట్టి సోకాల్డ్ బ్రెయిన్ డ్రైన్ అనేవాళ్ళు. వాళ్ళంతా వెళ్ళిపోయారు. నేను ఏంటిది, మనము ఇంత కష్టపడి ఇక్కడ చదువుకొని మనం ఇక్కడ పనిచేసి తర్వాత మన తల్లిదండ్రులకి వాళ్ళకి సపోర్ట్గా ఉండాలా, మనం కూడా ఊరికి అమెరికాకో లేకుంటే వేరే విదేశాలు పోతే బాగుండదు, ఏదైనా చేయాలా అనే దృక్పథంతో నేను ఇక్కడ ఉన్న కంపెనీస్కి అప్లై చేస్తే ఇప్పుడు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో నాకు జాబ్ రావడం జరిగింది. ISRO బెంగళూరు. అంటే అప్పుడు పాత సినిమాలు, తెలుగు సినిమాలు కానీ హిందీ సినిమాలు కానీ ఏది చూసినా కూడా అందులో ముఖ్యమైన ఇష్యూ ఏంటంటే ఉద్యోగాలు ఉండవు. ఇప్పుడు పాత మిస్సమ్మ సినిమా చూస్తే ఎన్టీ రామారావు, సావిత్రి వాళ్ళిద్దరూ గ్రాడ్యుయేట్స్ అప్పటికి, అయినా కూడా వాళ్ళకి ఉద్యోగాలు లేవు. మెయిన్ థీమ్ సినిమాలో అసలు చిన్న క్లర్క్ ఉద్యోగం వస్తే ఎంతో సెలబ్రేట్ చేసుకున్న రోజులు ఆ కాలంలో. నాకు అప్పుడు అనిపించింది, ఐఐటీలో చదివినా కూడా మనకి ఉద్యోగాలు లేవు, మనం ఏదో విధంగా ఉద్యోగాలు క్రియేట్ చేసే దిశలో మనం ఆలోచించాలి. అంటే నేను ISROలో సైంటిస్ట్గా పనిచేస్తున్నప్పుడు కూడా అదొక ఆలోచన అయితే ఉండింది. సో దట్ లెడ్ మీ టు గో ఇన్ టు ది సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఫార్మేషను, తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్లో జాయిన్ కావడము. అక్కడ నుంచి కొన్ని లక్షల ఉద్యోగాలు, మిలియన్స్ ఆఫ్ జాబ్స్. గత 30 ఏళ్ళు తీసుకుంటే బీటెక్ చదివినా, ఐటీఐ చదివినా, డిప్లొమా చదివినా, ఫార్మసీలో చదువుకున్నా, ఏది చదివినా కూడా ఐటీ సర్వీసెస్లో వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చాయి. ప్రతి చిన్న విలేజ్, మీరు ఏ విలేజ్ తీసుకుపోయినా కూడా, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు గుత్తి దగ్గర చిన్న పల్లెటూరు ఓబులాపురం ఉంటుంది, అక్కడ ఎప్పుడు అసలు నీళ్ళు ఉండవు. నేను ఈ కోవిడ్ డేస్ అయిన తర్వాత నేను వాళ్ళ విలేజ్కి వెళ్ళాను. వాళ్ళు అంతా పిలిస్తే నేను వాళ్ళ విలేజ్కి వెళ్ళాను. వెళ్తే వాళ్ళందరూ కాంక్రీట్ బిల్డింగ్స్ కట్టుకున్నారు. తర్వాత అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇదేంటి ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లయింది, మీకు కానీ వాటర్ వచ్చిందని? లేదు, వాటర్ రాలేదు. మా అబ్బాయి TCSలో పనిచేస్తున్న ఒకరంటే, మా అమ్మాయి ఇన్ఫోసిస్లో చేస్తుంది, వాళ్ళు నెలలో పంపిస్తున్నారు. ఈ కోవిడ్ డేస్లో వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి వాళ్ళు విలేజ్కి వచ్చి ఇక్కడ మా పరిస్థితి చూసి లోన్లు అప్లై చేసి మాకు బిల్డింగ్లు కట్టించారు. వాళ్ళు ఇంకా ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు. అంత ట్రాన్స్ఫర్మేషను ఒక్క ఇండస్ట్రీ ద్వారా. నాట్ ఓన్లీ మనం చాలామంది అనుకుంది ఏంటంటే హైదరాబాదు, బెంగళూరు నగరాలు మాత్రమే డెవలప్ అయినాయి, రూరల్ ఏరియా డెవలప్ కాదని చాలామందికి అపోహలు ఉన్నాయి. అది కరెక్ట్ కాదు. ఐటీ సర్వీసెస్లో పనిచేసేవాళ్ళు చాలామంది మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, పర్టికులర్ మన తెలుగు రాష్ట్రాల్లో ఫీ రీయింబర్స్మెంట్ స్కీము ఇంట్రొడ్యూస్ అయిన తర్వాత ఎనీ పర్సన్, పేద కుటుంబంలో వచ్చిన ఎవరైనా కూడా, ఎందుకంటే ఫీజు సమస్య లేదు, అలా ఇంజనీరింగ్ కాలేజెస్ చాలా ఉన్నాయి, సీట్లు చాలా ఉన్నాయి, వాళ్ళ పిల్లలంతా బీటెక్ చదువుకున్నారు. దాని తర్వాత చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఐటీ సర్వీసెస్లో ఉద్యోగాలు వచ్చాయి. ఎందుకంటే Y2K పీరియడ్లో అప్పుడు 1998-99 అమెరికాలో డేటు ఇదివరకు సాఫ్ట్వేర్లో అంతా 2 digits పెట్టుకునేవాడు, 00 to 99. దే నెవర్ థాట్ దట్ ఆ సాఫ్ట్వేర్ అన్నేళ్ళు పనిచేస్తుందని చెప్పి అనుకోలేదు. అది ఎప్పుడైతే 2000 తర్వాత 2 digit నుంచి 4 digit మారుతుంది, అది పూర్తి రాయాల్సి వస్తుంది, లేదంటే 0 అయిపోతుంది. అప్పుడు గార్ట్నర్ లాంటి
సర్వే కంపెనీ వాళ్ళంతా కూడా ఫ్లైట్లు ఆగిపోతాయి, తర్వాత న్యూక్లియర్ దీంట్లో కూడా చాలా ఇబ్బందులు వస్తాయి ఈ Y2K ప్రాబ్లం అని చెప్పేసి చాలా హైప్ చేయడం వల్ల ఏమైందంటే దానికి కావాల్సిన మ్యాన్ పవర్ ఎక్కడుందంటే ఇండియాలో ఉంది. నేను అమీర్పేటలో మతివనం అక్కడ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ పెట్టాము. అక్కడ దాని పక్కనే ఆదిత్య బిల్డింగ్లో ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణకు సంబంధించిన ఎంటర్ప్రినర్స్ అంతా కూడా ట్రైనింగ్ కంపెనీస్ పెట్టుకున్నారు. కోబాల్ ట్రైనింగ్ కానివ్వండి, తర్వాత IBM DB2 ట్రైనింగ్ కానివ్వండి, మైన్ ఫ్రంట్ ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ దీనివల్ల ఏమైందంటే ప్రపంచంలో ఎక్కడా లేనంత మ్యాన్ పవర్ మన హైదరాబాద్లో అమీర్పేటలో దొరికింది వాళ్ళకి. ఇప్పటికీ దాని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట అంటుంటారు. కరెక్ట్. అప్పుడు అమీర్పేట అమెరికా అనేది చాలామంది అమీర్పేటలో రావడము, అక్కడ కోబాల్ ట్రైనింగ్ లేకపోతే DB2 ట్రైనింగ్ నేర్చుకోవడము, ఒక ఐటీ కంపెనీ ఇమీడియట్గా ఉద్యోగాలు. ఇప్పుడు వాళ్ళు వీసా H1 వీసా, ఎందుకంటే వీసా కోటా కూడా పెంచారు. ఇప్పుడు అమెరికన్ గవర్నమెంట్ వీసా కోటా పెంచకపోతే వాళ్ళకి ప్రాబ్లమ్స్ చాలా వస్తాయని చెప్పేసి అన్ని విపరీతంగా పెంచేశారు. ఆ క్రైసిస్ని సాల్వ్ చేసే ప్రయత్నంగా ఆ సబ్జెక్ట్ నేర్చుకున్న ప్రతి ఒక్కరిని పిలుచుకున్నారు. కరెక్ట్. అంటే నా ఫిలాసఫీ ఏంటంటే ప్రతి ప్రాబ్లము ఇట్ గివ్స్ అన్ ఆపర్చునిటీ. Y2K పెద్ద ప్రాబ్లం, ప్రపంచంలో చాలా పెద్ద ప్రాబ్లం అనుకున్నారు. అది భారతదేశంలో మనకి గోల్డెన్ ఆపర్చునిటీ. ఆ పీరియడ్లో మన చిన్న చిన్న ఐటీ కంపెనీలు కూడా పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ తీసుకొని అమెరికాలో ఎంటర్ అయిపోయారు. అదిగా లేకపోతే ఇంత గ్రోత్ ఉండేది కాదు. భారతదేశానికి ఐటీ సర్వీసెస్ ఇండస్ట్రీ అనేది ఒక పెద్ద సదవకాశంగా ఆ పీరియడ్లో వచ్చింది. నాకు ఫార్చునేట్గా ఏంటంటే ఐ వాజ్ ది ఫౌండింగ్ డైరెక్టర్ ఫర్ ది సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా. నేను మొదటి నుంచి కూడా ఉద్యోగాలు క్రియేట్ చేయాలనే ఒక తపన ఉండేది నాకు. మీరు అబ్దుల్ కలాం గారు ఏ విధంగా చెప్పారు, నాకు కూడా ఆ తపన ఉండేది. అరే మనకు ఉద్యోగాలు లేకపోతే ఎట్లా మన వాళ్ళ పరిస్థితి. మీరు అన్నట్టుగానే మన భారతదేశంలో చాలా కాలం వరకు ఇప్పటికి కూడా మధ్యతరగతి కుటుంబీకులు విద్య అయిపోగానే తర్వాత స్టెప్ ఉద్యోగ సముపార్జన. కరెక్ట్. ఉద్యోగంతో అక్కడితో విద్యకు ఫస్ట్ చెప్పి తర్వాత కార్యక్రమాలు చేస్తారు. అలాంటిది మీరు విద్యావంతులై ఉద్యోగం సంపాదించుకొని ఇక్కడుండే పరిస్థితిని నేను నా ఒక్కడి కోసం కాదు ఇక్కడనే ఉద్యోగాలు కల్పించాలని తీవ్రంగా కృషి చేశారు. మీ కృషిలో మీ కుటుంబం ఏ రకంగా సహకరించింది? అంటే మామూలుగా తన పరిధిని దాటి చేసే ఏ పనిని కూడా కుటుంబం నుంచి సమాజం నుంచి కొంచెం రెసిస్టెన్స్ వస్తుంది. మీకు ఏ రకమైన తోడ్పాటు లభించింది? ఎలా మీరు ఈ ఆశయాన్ని సాధించగలిగారు? నేను కూడా బీద రైతు కుటుంబం నుంచి వచ్చానండి. అనంతపురం దగ్గర బత్తలపల్లి అని కుగ్రామం. అక్కడ కూడా మాకు డ్రాట్ ప్రోన్ డిస్ట్రిక్ట్. అది వ్యవసాయం ఏం లేదు, అంతా డ్రై ల్యాండ్స్. అందుకని మేము మా ఇంట్లో 4 అన్నదమ్ములు, నేను ఎల్డెస్ట్ అనమాట. నాకంటే ముందు మా సిస్టర్ ఉంది. మా నాన్న జక్కంపూడి సుబ్బరాయుడు, మా అమ్మగారు జక్కంపూడి నాగమ్మ. సో వాళ్ళు ఆ పెంపకంలో మా నాన్నగారు ఎప్పుడు చదువు మీద ఎక్కువ ధ్యాస పెట్టేవాడు. మ్యాథ్స్ రాకపోయినా మ్యాథ్స్ ట్యూషన్ టీచర్ దగ్గర పంపించడం కానీ ఇట్లాంటివన్నీ అందరినీ, నన్ను కానీ మా తమ్ముళ్ళు అందరినీ కూడా ఇంక్లూడింగ్ మై సిస్టర్ అందరినీ కూడా మంచి చదువులు చదివించాడు. ఆ దిశలో నేను BSc వరకు తెలుగు మీడియంలో చదువుకున్నాను. మాకు అసలు ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ స్కూల్ అంటే డబ్బులు ఫీజు అది ఉండేవి కాదు. అనంతపూర్లో ఒకే కాన్వెంట్ స్కూల్ ఉండేది, LRG కాన్వెంట్ స్కూల్ అని ఉండేది. అందులో ఎలిట్ పీపుల్ మాత్రం పోయేవాళ్ళు. మాకు అందులో అడ్మిషన్ కూడా కష్టమయ్యేది. అందుకని మాకున్న గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాము. ఆ టైంలో BSc కూడా డిగ్రీ ఫస్ట్ టైం తెలుగు మీడియంలో ఇంట్రడ్యూస్ చేశారు. నాకంటే ముందు అంతా ఇంగ్లీష్ మీడియంలో ఉండేది. అది కూడా తెలుగు మీడియంలో ఇంట్రడ్యూస్ చేసేప్పటికి మా నాన్నగారు విజనరీ. మా నాన్నగారు, అరే BSc డిగ్రీ కూడా తెలుగు మీడియంలో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, నువ్వు టైప్ రైటింగ్ కూడా నేర్చుకో, టైప్ రైటింగు డిగ్రీ తెలుగు మీడియంతో నీకు డెఫినెట్గా గవర్నమెంట్లో క్లర్క్ జాబ్ షూర్గా వస్తుంది అని చెప్పి నన్ను టైపింగ్ కూడా లోయర్ గ్రేడ్ హైయర్ గ్రేడ్ కూడా చేపించేసి మా నాన్న ఉద్దేశం ఏంటంటే డిగ్రీ అయిపోయిన తర్వాత ఈ టైప్ రైటింగ్తో డెఫినెట్గా క్లర్క్ పోస్ట్ వస్తుందని చెప్పేసి ఆయన ప్లాన్ అది. దాని ప్రకారమే నేను టైప్ రైటింగ్ అంతా నేర్చుకున్నాను. డిగ్రీ తెలుగు మీడియంలో పాస్ అయిపోయాను. అప్లై చేస్తే ఎక్కడా ఉద్యోగాలు లేవు. అందుకని కంపల్సరీగా మళ్ళీ నేను MSc, లేకుంటే MSc చదివే ఐడియా లేదు ఇదివరకు. ఎందుకంటే మాకున్న ఎకనామిక్ కండిషన్స్ దీనివల్ల నేను ఏదైనా ఉద్యోగం తీసుకుంటే మా తమ్ముళ్ళు కూడా నేను చదివించవచ్చు అనే దీంట్లో నేను చాలా కృషి చేశాను. కానీ ఎక్కడ ఉద్యోగం దొరకలే. లాస్ట్కి ఒక బాట్లీ బాయ్ అనే కంపెనీ వాళ్ళు క్లర్క్ పోస్ట్ వస్తే దానికి అప్లై చేస్తే తెలుగు మీడియం కాబట్టి వాళ్ళు తీసుకోలేదు దాన్ని. సరే ఇంకేం చేయాలని చెప్పేసి MSc SK యూనివర్సిటీలో అనంతపూర్లో స్టార్ట్ చేశారు. అప్పుడు దగ్గర కాబట్టి మా బత్తలపల్లికి అనంతపూర్ దగ్గర. సరే అని చెప్పి MSc ఫిజిక్స్ జాయిన్ అయిపోయాను. సో MSc ఫిజిక్స్ అయిపోయిన తర్వాత
నాకు ఒక ఎయిడెడ్ జూనియర్ కాలేజ్ గుత్తిలో మాల్టాస్పెత్ మల్టీపర్పస్ జూనియర్ కాలేజ్ వాళ్ళు ఫిజిక్స్ జూనియర్ లెక్చరర్గా పోస్ట్ ఇచ్చారు. కానీ ఆ ఉద్యోగం చేస్తున్నప్పుడు నాకు అరే నేను ఏమి కొత్తవి ఏమి నేర్చుకోవటం లేదే, నాకు తెలిసిందంతా ఏమి చూసుకోకుండా నేను వెళ్ళి పాఠాలు చెప్పేవాడిని అన్నీ అయిపోయేది. బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అప్డేట్ మై నాలెడ్జ్, నేను రెస్ట్ అయిపోతున్నానే అని చెప్పి నాకు ఒక అలజడి మొదలైంది. లేదు నీకు అంటే మేము కండిషన్ చాలా పూర్ కండిషను అయినా కూడా మా నాన్నగారితో వెళ్ళి చెప్పాను, నాన్న ఇట్లా నాకు ఏమీ కొత్త నేర్చుకోవడానికి అవకాశం లేదు ఇక్కడ, రెస్టింగ్ ఈజ్ రస్టింగ్ అంటుంటారండి. రెస్టింగ్ ఇది రెస్టింగ్ అది వచ్చింది నాకు. ఏదో కొత్తది ఏదైనా చేయాలనే తపన మరి ఎందుకు వచ్చిందో తెలియదు. కానీ మంచి ఉద్యోగం, జీతం కూడా బాగానే, ఆ కాలంలో మా ఎయిడెడ్ కళాశాల కాబట్టి జీతం కూడా బాగానే ఉండేది. అయినా కూడా నేను ఇది డెవలప్ కావాలంటే ఇక్కడుంటే లాభం లేదని చెప్పేసి దానికి రిజైన్ చేస్తాను, నేను ఏం చేస్తారో అన్నాడు. పిహెచ్డి జాయిన్ అవుతాను. సరే అని నీ ఇష్టం, నాకు అంత తెలియదు ఏది బాగుంటుంది, నీ యూటేక్కి కావాలని అంటే మా నాన్నగారు అభినందించాలి. ఎందుకంటే బీదతనంలో కూడా అరే ఉద్యోగం పోతే మళ్ళా సంపాదన ఉండదు, సంపాదన లేకపోతే మిగతా పిల్లలకి ఎట్లా చదివించాలా, అయినా కూడా నన్ను ఎంకరేజ్ చేశాడు. ఖచ్చితంగా మీ నాన్న దార్శనికుడే. ఎస్, ఈరోజు జేఏ చౌదరి ప్రపంచ పటంలో ఆయన కంటూ ఒక ముద్ర వేశాడంటే ఖచ్చితంగా మీ నాన్నగారి మా నాన్నగారి ఆశీస్సులు, ఆయనకు గైడెన్స్, సపోర్ట్ అండి. ఎందుకంటే అంత చిన్న కుటుంబంలో వచ్చినప్పుడు ప్రతి చిన్న విషయంలో కూడా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. అటువంటిప్పుడు మంచి ఉద్యోగం నేను రిజైన్ చేస్తాను, నేను పోయి మళ్ళీ చదువుకుంటానంటే ఎవరు ఒప్పుకోరు. మీ పట్ల ఉండే పూర్తిగా నమ్మిక, కాన్ఫిడెన్స్ కూడా ఇది ఒక తార్కాణంగా చెప్పొచ్చు. కరెక్ట్. మా ఆవిడ కానీ తర్వాత మా పిల్లలు కానీ నా యాక్టివిటీస్ నేను ఏం చేస్తున్నా కూడా గేవ్ ఫుల్ సపోర్ట్. నేను ఇన్ఫ్యాక్ట్ ఎస్టీపీలో ఇక్కడ పనిచేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ 24/7 నేను ఆ దేశానికి ఈ దేశానికి పోయి హైదరాబాద్ రండి అని చెప్పి సేల్స్ బ్యాగ్ వేసుకుని తిరిగేవాడిని. అప్పుడు మా ఆవిడ ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం కానీ, తర్వాత పిల్లలు కూడా నా గురించి అరే మా డాడీ ఈజ్ డూయింగ్ సమ్ దిస్ థింగ్ అని చెప్పి వాళ్ళు కూడా ఎప్పుడు దే నెవర్ డిమాండెడ్ మై టైం. అట్లా ఆ ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నందుకు కోసం అని చెప్పేసి నేను నా జీవితాన్ని అంతా కూడా దీని మీదే ఫోకస్ చేసి మనకు ఐటీ ఇండస్ట్రీ తీసుకొని రావాలా, ఐటీ కంపెనీలు తీసుకొని రావాలా, ఉద్యోగాలు క్రియేట్ చేయాలా అనే దీంట్లో ఆ తపంతో నేను ఆ రోజుల్లో తిరిగేవాడిని. దానికి ఫ్యామిలీ సపోర్ట్ లేకుంటే ఇంపాసిబుల్ అండి. నా భార్య పేరు శాంతిప్రియ, మా పెద్ద పాప అంజు శ్వేత, రెండో పాప నా డాక్టర్ నాగశ్రావణి, మా అబ్బాయి స్వప్నిక్. అందరూ సెటిల్ అయిపోయారండి. మీ నాన్నగారు అందించిన స్ఫూర్తి, సపోర్టు అది మీ తర్వాత తరాన్ని కూడా మీరు అందించారు. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ అండి. పిహెచ్డీ డిస్కంటిన్యూ అయిన తర్వాత ఐఎస్ఆర్ఓలో బెంగళూరులో టెలిమెట్రీ డివిజన్లో ఉద్యోగం వచ్చింది. ఆ కాలంలో మేము మా టెలిమెట్రీ బాక్సెస్ తీసుకెళ్ళి త్రివేంద్రం వెళ్ళేవాళ్ళం. అప్పుడు త్రివేంద్రం హెడ్ వచ్చేసి అబ్దుల్ కలాం, అక్కడ తుంబా రాకెట్ సెంటర్ ఉండేది. ఆయన మేము ఆ టెస్టింగ్ చేసేవాడు మిడిల్ ఆఫ్ ద నైట్ కూడా వచ్చేవాడు. వచ్చి ఏం చేస్తున్నారో చూసి శభాష్ బాగా చేస్తున్నారని చాలా బాగా ఎంకరేజ్ చేసేవాడు అబ్దుల్ కలాం గారు. అట్లా నా ఫస్ట్ పరిచయం ఆయనతో అక్కడ జరిగింది. గొప్ప వాళ్ళ ఆశీర్వాద బలం కూడా ఉంటుందండి. తప్పకుండా ఐ థింక్ డెఫినెట్లీ ఆల్ దోస్ థింగ్స్. ఎందుకంటే వాళ్ళంతా రోల్ మోడల్స్ కదా, వాళ్ళని చూసి మనం కూడా ఇన్స్పైర్ అవుతాం. సో అది కూడా ఒక అందుకు కారణం అని చెప్పచ్చు. కానీ అంత మంచి ఉద్యోగంలో ఉన్నా కూడా అప్పుడు మా తమ్ముళ్ళంతా కూడా హైదరాబాద్కి వచ్చేసారు చదువుల కోసము. ఒకసారి BHR వాళ్ళు స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఆపరేటర్ పోస్టు, అది నేనుండేదేమో ISRO ప్రెస్టీజియస్ ఆర్గనైజేషను, అందులో సైంటిస్ట్ గెజిటెడ్ ఆఫీసర్ పోస్టు, ఇదేమో ఒక మైక్రోస్కోప్ ఆపరేటర్ పోస్టు. అయినా కూడా హైదరాబాద్ పోయి మా తమ్ముళ్ళంతా చదివించాలా అనే దీంతో అప్లై చేస్తే నాకు ఉద్యోగం వచ్చింది. వస్తే నేను ఇక్కడ రిజైన్ చేసి అక్కడికి వెళ్ళాను. వెళ్తే అక్కడ BHL R&Dలో జనరల్ మేనేజరు ఆయన, ఏంటి నువ్వు బుద్ధి ఉందా లేదా నీకు, అక్కడ గెజిటెడ్ ఆఫీసర్ పోస్ట్ వదులుకొని ఇక్కడ చిన్న పోస్ట్, నీకు తెలుసా ఎన్నేళ్ళు పడుతుందో సేమ్ పోస్ట్కి నువ్వు పోవాలంటే? మేబీ ఒక 10 years పడుతుందేమో అన్నాను. 10 years కాదు, బిఫోర్ రిటైర్మెంట్ ప్రాబబ్లీ యూ విల్ గెట్ దట్ సేమ్ పొజిషను, నువ్వు వెనక్కి వెళ్ళి మళ్ళీ ISROలో చేరని చెప్పి. లేదు సార్, నాకు ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి, ఫైనాన్షియల్ సమస్యలు, మా తమ్ముళ్ళంతా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు, ఉండి వాళ్ళని చదివించుకోవాలనే దీంతో సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది. కమిట్మెంట్ టువర్డ్స్ ద ఫ్యామిలీ. కానీ ఎనీ సాక్రిఫైస్ భగవంతుడు అనేవాడు ఉన్నాడండి. ఎందుకంటే నేను సాక్రిఫైస్ చేసి ఉద్యోగం చేరిన తర్వాత అప్పుడు గేట్ పరీక్షలు పేపర్లో వచ్చింది. MSc ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు MTech అని. అప్పుడు అప్లై చేస్తే ఆ గేట్లో ఎగ్జామ్స్ రాస్తే నాకు పాస్ అయ్యి నాకు సీట్ వచ్చింది.
సీట్ వస్తే వాళ్ళు స్పాన్సర్ చేశారు, బిహెచ్ఎల్ఆర్&D వాళ్ళు స్పాన్సర్ చేస్తే అట్లా నేను ఐఐటిలో ఎంటెక్ చేయడం జరిగింది. నా ఎంటెక్ ప్రాజెక్ట్కి నేషనల్ ఇన్వెన్షన్ అవార్డు వచ్చింది. ఫస్ట్ టైం నా పేరు హిందూ పేపర్లో రావడం కానీ, తర్వాత దూరదర్శన్ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేయడం, ఇవన్నీ కూడా నా ఎంటెక్ ప్రాజెక్ట్కి నేషనల్ అవార్డు రావడంతో నా ఫస్ట్ టైం ఐ కేమ్ టు ది మీడియా. ఢిల్లీకి పిలిపించుకొని నేను ఇంటర్వ్యూ చేశారు. అది టర్నింగ్ పాయింట్ అండి. అప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఒక ఓపెన్ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, లేటరల్ రిక్రూట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ పోస్ట్. దానికి అప్లై చేస్తే నాకు ఎంటెక్ ఉంది, అవార్డు ఉంది, ఐఎస్ఆర్ఓ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నాకు ఆటోమేటిక్గా జాబ్ వచ్చింది. అట్లా నేను ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఆ రోజుల్లో ఎవరైనా కంప్యూటర్ ఇంపోర్ట్ చేసుకోవాలంటే దాదాపు 6 నెలలు కానీ ఓసారి 1 year పైన పడేది. ఎవరైనా ఒకవేళ ఇంపోర్ట్ లైసెన్స్ ఇస్తే కస్టమ్స్ డ్యూటీ టు బి 350% డ్యూటీ. ఆర్డినరీ వాళ్ళు ఎవరు అసలు చేసేవాడు కాదు. చాలామంది ఎన్ఆర్ఐలు పాపం ఇక్కడ ఏదో బిజినెస్ చేద్దామని చెప్పి వచ్చారు. వచ్చి ఇవన్నీ చూసేసి మళ్ళీ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయారనమాట. ఆ పీరియడ్లో మనకు అనదర్ టర్నింగ్ పాయింట్ ఫర్ ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ, టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్ అని ఒక అమెరికన్ కంపెనీ, వాళ్ళు చిప్ డిజైన్ కంపెనీ. వాళ్ళు ఇండియాలో మ్యాన్ పవర్ బాగుంది, ఐఐటి నుంచి వచ్చిన వాళ్ళు చాలా బాగా వాళ్ళ కంపెనీలో ఆల్రెడీ పనిచేస్తున్నారు. సో మ్యాన్ పవర్ అవైలబిలిటీ ఉంది కాబట్టి ఇక్కడే మనం డెవలప్మెంట్ సెంటర్ పెడితే మనం కొత్త ప్రోడక్ట్స్ ఈజీగా చేసేయచ్చు. కాస్ట్ ఆర్బిట్రాజ్ ఉంది, తర్వాత అవైలబిలిటీ ఆఫ్ ది పీపుల్, గుడ్ పీపుల్ ఉన్నదని చెప్పి వాళ్ళు దే వాంట్ టు సెటప్ డెవలప్మెంట్ సెంటర్ ఇండియాలో. కానీ అప్పుడు మనకు అప్రూవల్స్ అన్నీ ఒక 10 డిపార్ట్మెంట్స్లో ఉండేటివి. ఆ డిపార్ట్మెంట్ అని వాళ్ళు మా చేత కాదు, ఎందుకంటే నవ్ అండ్ దెన్ వీ హ్యావ్ టు ఇంపోర్ట్ ది న్యూ ఎక్విప్మెంట్, తర్వాత ఎక్స్పోర్ట్ కూడా అట్లే చేయాలి. ఎక్స్పోర్ట్ చేయాలన్నా కూడా ఆర్బీఐ రిస్ట్రిక్షన్స్ అని చాలా ఉండేటివి. సో అది కూడా 6 months to 1 year పట్టేది. అటుంటే మేము చేయలేమని చెప్పేసి వాళ్ళు ఒకవేళ మీరు ఇవన్నీ వెసులుబాటు ఇవ్వకపోతే ఐర్లాండ్లో డిసైడ్ అయిపోయాము, అక్కడికి వెళ్ళిపోతా ఉన్నాం. అప్పుడు రాజీవ్ గాంధీ మన ప్రైమ్ మినిస్టర్ ఆయన ఏమన్నాడు, ఇది మంచి ఆపర్చునిటీ, ఒక ఎక్స్పెరిమెంటల్గా మనం ట్రై చేద్దాము అని చెప్పేసి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా అప్పుడు ఫార్మ్ చేసాము డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్లో. అది ఓన్లీ ఫర్ టెక్సస్ ఇన్స్ట్రుమెంట్ యాజ్ అ పైలట్. అప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు సర్క్యులేట్ చేశారు, ఇట్లా టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్ ఒక పైలట్ ప్రాజెక్ట్ మేము ఇక్కడ చేస్తున్నాము, ఎవరైనా హూయర్ ఇస్ ఇంట్రెస్టెడ్ దే కెన్ అప్లై అని చెప్పి ఇంటర్నల్ సర్కిల్ వచ్చింది. అప్పుడు అది చూసి అప్లై చేశాను. మైన్ వాజ్ ది ఓన్లీ అప్లికేషన్. సో దట్స్ హౌ ఐ బికేమ్ ది ఫస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ది సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ స్కీమ్ ఆఫ్ ఇండియా. I was the founding director of the STPI, posted at Texas Instruments, Bangalore. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇంటర్నెట్ లేకుంటే మేము ఎట్లా పని చేస్తామన్నారు. అప్పుడు వాళ్ళ గురించి సెటిలైట్ స్టేషన్ ఇంపోర్ట్ చేసుకొని ఆ బిల్డింగ్ పైనే సెటిలైట్ స్టేషన్ సెటప్ చేసి వాళ్ళకి ఇంటర్నెట్ ఫెసిలిటీ పెడితే అప్పుడు దే స్టార్టెడ్ వర్కింగ్ ఫ్రమ్ బెంగళూరు. మీరు అలా ఇంటర్నెట్ని ఇంటింటికి తీసుకొచ్చే మొదటి అడుగు మీరే వేశారు. ఎస్, దేశంలోనే. ఎస్. సో దట్ వాజ్ ది బిగ్ టర్నింగ్ పాయింట్ ఫర్ ది ఇండియా. ఎప్పుడైతే టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళకి ఎనీ ఇంపోర్ట్ లైసెన్సు 1 hourలో నేను శాంక్షన్ చేసి ఇచ్చేవాడిని. తర్వాత వాళ్ళు ఎక్స్పోర్ట్ ఏదైనా సాఫ్ట్వేర్ చేయాలన్నా కూడా ఐ యూస్ టు గివ్ అప్రూవల్స్ ఇన్స్టంటేనియస్లీ. ఆ టైంలో టెక్సస్ ఇన్స్ట్రుమెంట్ సక్సెస్ చూసి ఆల్ అమెరికన్ కంపెనీస్, హ్యూలెట్ ప్యాకర్డ్, డిజిటల్, మోటరోలా, ఈ కంపెనీస్ అంతా బెంగళూరు రావడం జరిగింది. వాళ్ళు టెక్సస్ ఇన్స్ట్రుమెంట్ బిల్డింగ్ ఇక్కడ ఉంటే ఆ బిల్డింగ్ చుట్టుపక్కలే వాళ్ళు కూడా ఆ కనింగ్హామ్ రోడ్డు, మిల్లర్ రోడ్డు వాటిలో వాళ్ళు సెటప్ చేసుకొని సెటిలైట్ స్టేషన్ ఉంది కదా, అక్కడ నుంచి ఆప్టికల్ ఫైబర్ తీసుకొని వాళ్ళు కనెక్ట్ చేసుకొని వాళ్ళు కూడా చేసేవాళ్ళు. అట్లా బెంగళూరు బికెమ్ ది సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా. ఈ టీసీఎస్, ఇన్ఫోసిస్ వీళ్ళందరూ ఉన్నారు అప్పుడు. వాళ్ళంతా బాడీ షాపింగ్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఆ రోజుల్లో 64 kbps లింక్కి, హాఫ్ సర్క్యూట్కి దాదాపు 45 lakhs per annum రెంట్ వీళ్ళు పే చేసేవాళ్ళు, ఎవరు టెక్సస్ ఇన్స్ట్రుమెంట్. అది వీళ్ళు చాలా కష్టమన్నారు, ఎవరు ఇన్ఫోసిస్ అంత మేము కట్టుకోలేము, మనకు అంత వెసులుబాటు లేదు, దాన్ని తగ్గించమని. దాన్ని తగ్గించాలని చెప్పేసి మేము విఎస్ఎన్ఎల్కి లెటర్ రాసాము. వాళ్ళు లేదు, మాకు కమర్షియల్ ఆర్గనైజేషన్, మేము తగ్గించడానికి లేదన్నారు. అప్పుడు మా సెక్రటరీ నాగరాజన్ విఠల్ అని ఐఏఎస్ ఆఫీసరు, సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆయనకి సరే ఇది ఇష్యూ ఉందని చెప్తే అప్పటికప్పుడు ఆయన సెటిలైట్ స్టేషన్ను శాంక్షన్ చేయించేసి రెడ్యూస్డ్ టారిఫ్, విఎస్ఎన్ఎల్ వాళ్ళు ఎక్స్ ఇస్తే X/30 times లెస్ మేము వాళ్ళకి మిగతా సాఫ్ట్వేర్ కంపెనీకి ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే మనము ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేసామో అప్పుడు ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సిఎల్ వీళ్ళంతా కూడా ఎస్టీపీ లైసెన్సులు తీసుకొని వాళ్ళు కూడా ఎలక్ట్రానిక్ సిటీలో డెవలప్మెంట్ సెంటర్, అంతవరకు ఇక్కడ రిక్రూట్ చేయడము, అక్కడ తీసుకుపోయి వాళ్ళని ఏదో కంపెనీలో పెట్టడం, బాడీ షాపింగ్ అనేవాళ్ళు, అది మాత్రం చేసేవాళ్ళు. బ్రెయిన్ డ్రైన్.
ఇక్కడ ఏం డెవలప్మెంట్గా ఉండేది కాదు. తర్వాత మన ఎకానమీ కూడా బాగుపడేది. ఎందుకంటే అమెరికా పంపించేస్తే అమెరికన్ గవర్నమెంట్కి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. ఎప్పుడైతే మేము ఇంటర్నెట్ ప్రైస్ తగ్గించేసామో అప్పుడు మన ఇండియన్ కంపెనీస్ అందరూ కూడా వాళ్ళు కూడా దే స్టార్టెడ్ సెట్టింగ్ అప్ ది డెవలప్మెంట్ సెంటర్. అట్లా మొత్తం ఎలక్ట్రానిక్ సిటీ అంతా ఈ మన ఇండియన్ కంపెనీస్ కూడా దే స్టార్టెడ్ బికమింగ్ ది ఎస్టీపీఐ కంపెనీస్. ఆ పీరియడ్లో ఈ టెక్సస్ ఇన్స్ట్రుమెంట్లో నా ఆఫీసులో ఉన్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్స్ అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు, మానిటరీ చేసేవాళ్ళు. ఆ సీక్వెన్స్లో బిఎన్ యుగంధర్ అని మన తెలుగు అతను ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో ఉండేవాడు. ఆయన ఇప్పుడు సత్యానాదేలో ఉన్నాడు కదా, మైక్రోసాఫ్ట్ వాళ్ళ ఫాదర్. ఆయన వన్ ఆఫ్ ది విజిట్స్కి బెంగళూరుకి వచ్చాడు. అప్పుడు ఈ డెవలప్మెంట్ అంతా చూసి, అరే నువ్వు తెలుగు కూడా ఏంటి, నువ్వు హైదరాబాద్లో ఏం చేయట్లేదు, హైదరాబాద్లో ఒక ఐటీ కంపెనీ లేదు సార్, అక్కడ మాకు ఎస్టీపీ ఆఫీసే లేదు, నేను ఎట్లా వెళ్తాను, లేదు మీ బాస్తో నేను మాట్లాడతాను, ఎస్టీపీ అప్రూవ్ చేపిచ్చేస్తాను. ఈ స్పోక్ టు సెక్రటరీ విఠల్ గారితో మాట్లాడేసి అక్కడ ఎస్టీపీ అప్రూవ్ చేయించాడు. అప్పుడు నేను హైదరాబాద్కి రావడం జరిగింది. హైదరాబాద్లో ఒక ఐటీ కంపెనీ సరిగ్గా లేదు, ఇంటర్నెట్ లేదు, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లేవు, ఇంటర్నేషనల్ స్కూల్స్ లేవు, అసలు ఒక బిల్డింగ్ కూడా సరైన బిల్డింగ్స్ లేవు. ఆ కాలంలో జూబ్లీ హిల్స్లో ఎకరాలు అమ్మేవాళ్ళు, ఇప్పుడు ఇంచుల్లో కూడా దొరకదు. అంత రియల్ ఎస్టేట్ అంత చీప్గా ఉండేది, ఎందుకంటే ఏమి యాక్టివిటీ లేదు కదా, దెర్ ఇస్ నో ఎకనామిక్ యాక్టివిటీ. సరే, నాకు ధైర్యం ఏంటంటే మన ఐటీ ఇండస్ట్రీలో ఎక్కువ తెలుగు వాళ్ళు, మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీర్ అన్న కావాలా, లేకుంటే వాళ్ళ పిల్లలు డాక్టర్ అన్న కావాలా. అట్లా మన వాళ్ళు ప్రైవేట్ ఇంజనీర్ కాదా అక్కడికంతా పంపించేసి వాళ్ళంతా ఇంజనీర్లు అయ్యారు, వాళ్ళు బెంగళూరులో పనిచేస్తున్నారు. నేను అనుకున్నాను ఈజీగా వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవచ్చు, రా మెటీరియల్ షుడ్ నాట్ బి ప్రాబ్లం అనే ధైర్యంతో అప్పుడు మైత్రివనము మైత్రివనం అమీర్పేటలో ఉండేది, కొత్త బిల్డింగు. ఆ బిల్డింగ్ ఒకటి కొంచెం చూడడానికి కొంచెం బాగుంది, అందుకని ఆ బిల్డింగ్లో తీసుకొని ఎస్టీపీ పెట్టడం జరిగింది. ఆ బిల్డింగ్లో 4 floors పెట్టాము, కానీ 6 months 8 months అయిపోయింది, ఒక్క ఐటీ కంపెనీ కూడా రాలేదు. ఎందుకు రాలేదు అని అనలైజ్ చేస్తే ఇంటర్నెట్ లేదు. ఇంటర్నెట్ లేకుండా మనం మా సాఫ్ట్వేర్ ఎస్టీపీ అంతా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఉంటేనే వాళ్ళు దే ఆర్ అలౌడ్ టు స్టార్ట్ ఇన్ దట్ బిల్డింగ్. డొమెస్టిక్ వ్యాపారం చేసే వాళ్ళకి అందులో అలౌడ్ కాదనమాట. 100% ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ మాత్రమే అలౌడ్ అనమాట. సో అందుకని అలాంటి కంపెనీస్ ఏం లేవు హైదరాబాద్లో. అందుకని ఆ బిల్డింగ్ అంతా ఖాళీగా ఉంది. నాకు మా ఫైనాన్స్ డైరెక్టర్ నుంచి ఢిల్లీ నుంచి లెటర్స్ మీద లెటర్స్, యు ఆర్ వేస్టింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనీ, దాన్ని సరెండర్ చేసి అని చెప్పేసి. అరే సరెండర్ చేస్తే మళ్ళీ ఇంకా ఈ ప్రాజెక్ట్ ఫెయిల్ అయిపోతుంది, ఎట్లా దీన్ని సక్సెస్ చేయాలా, అందుకని ఇక్కడ కూడా సెటిలైట్ స్టేషన్ పెట్టించేసి ఇంటర్నెట్ ఇస్తే బాగుంటుందని చెప్పి నేను మా బాస్ ఎన్ విఠల్ ఆయన హైదరాబాద్కు ఒకసారి విజిట్కి వచ్చినప్పుడు అడిగాను, నువ్వు ప్రపోజల్ పంపించు నేను చూస్తాను అన్నాడు. నేను ప్రపోజల్ పంపించాను. పంపిస్తే మా ఫైనాన్స్ డైరెక్టర్ మళ్ళీ దాన్ని రిజెక్ట్ చేశాడు. ఎందుకు ఒక ఐటీ కంపెనీ లేదు అక్కడ, ఫారిన్ ఎక్స్చేంజ్ 8 crores ఫారిన్ ఎక్స్చేంజ్ వేస్ట్ అయిపోతుంది, అందుకని ఇట్ ఇస్ నాట్ ఎకనామికల్ వైబుల్ అని చెప్పేసి రిజెక్ట్ చేశాడు. అరే ఇంక మరి ఇంటర్నెట్ లేకుంటే హైదరాబాద్ ఐటీ కంపెనీ రావడం లేదు, ఎనికి వెళ్ళిపోదాం అనుకున్నాం, మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోదాం అనుకున్నాం. అయినా ఎందుకన్నా మంచిది ఒకసారి స్టేట్ గవర్నమెంట్, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ నిద్రమల్లి జనార్దన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అనమాట. అందుకని ఇండస్ట్రీ సెక్రటరీ హరినారాయణ ఆయన ఐఏఎస్ ఆఫీసరు, ఆయన దగ్గరికి వెళ్ళాను. సార్ ఇట్లా ఆపర్చునిటీస్ బాగున్నాయి, మనకు చాలామందికి ఉద్యోగాలు క్రియేట్ చేయొచ్చు, కానీ మనకు ఇంటర్నెట్ లేకుంటే ఎవరు రావటం లేదు ఇక్కడ, ఇంటర్నెట్ కావాలంటే సెటిలైట్ స్టేషన్ కావాలి, మా వాళ్ళేమో అంత కాస్ట్లీ సెటిలైట్ స్టేషన్ శాంక్షన్ చేయటం లేదు, మీరు హెల్ప్ చేస్తే మేము ఏం చేయాలన్నాడు. మీరు ఏదైనా లోన్ అలాంటిది ఇస్తే నేను వాళ్ళని పోయి కన్విన్స్ చేస్తాను లోను, తర్వాత దానికి కావాల్సిన ల్యాండ్ అంతా ఫ్రీగా ఇచ్చేస్తే నేను వాళ్ళని కన్విన్స్ చేస్తే, అట్లయితే మా చీఫ్ సెక్రటరీ దగ్గర పోదామని చెప్పి నటరాజన్ అని చీఫ్ సెక్రటరీ ఉండేవాడు, ఆయన దగ్గర తీసుకెళ్ళాడు. సో నా లాజిక్ అంతా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆయన కూడా ఇమీడియట్గా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి వితిన్ ఫ్యూ డేస్ జియో వాజ్ ఇష్యూడ్ 1 crore ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ శాంక్షన్ టు ఎస్టీపీఐ హైదరాబాద్. అండ్ వాళ్ళకి ల్యాండ్ ఎక్కడ సెటిలైట్ స్టేషన్ ఎక్కడ పెట్టుకోవాలన్నా కూడా ల్యాండ్ ఎక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఆ ల్యాండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చేస్తామని జియో వచ్చింది. ఆ జియో తీసుకెళ్ళి మా ఢిల్లీలో మా బాస్కి చూపించాను స్టేట్గా. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ సెంటర్లో ఉంది, స్టేట్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్. చీఫ్ మినిస్టర్ కలిశాను, ఈజ్ వెరీ మచ్ కీన్ టు డెవలప్ దిస్ ఇండస్ట్రీ. అవునా చీఫ్ మినిస్టర్కి అంత ఇంట్రెస్ట్ ఉందా, అట్లయితే మనం ఏదో చేయాలని చెప్పేసి ఆయన కన్విన్స్డ్ ఫైనాన్స్ డైరెక్టర్, వీ గాట్ ది సెటిలైట్ స్టేషన్ శాంక్షన్ చేశారు. శాంక్షన్ అంతా అయిపోయింది. తర్వాత వీళ్ళు ల్యాండ్ మాదాపూర్లో ఇచ్చాడు, 10 acres ఈ సెటిలైట్ స్టేషన్ అన్ని సెటప్ చేయడం కోసం 10 acres మాదాపూర్లో ప్రజెంట్ సైబర్ టవర్స్ ఉంది కదా, అక్కడ ల్యాండ్ ఇచ్చారు. ఆ ల్యాండ్ ఫెన్సింగ్ వేసేదానికి పోతే అక్కడ ఉన్న రైతులంతా కర్రలు తీసుకొని వచ్చారు, మేమంతా వ్యవసాయం చేసుకుంటున్నాము, మా ల్యాండ్ ఇది, మీరు ఎట్లా ఫెన్సింగ్ వేస్తారండి. అప్పుడు మళ్ళీ కలెక్టర్ కుట్టి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరు
ఆయన ఫోన్ చేస్తే ఎస్పీతో మాట్లాడి పోలీసులు పెడితే దాన్ని ఫెన్సింగ్ వేసుకున్నాము. ఆ సెటిలైట్ స్టేషన్ నుంచి మైత్రివనంలో కంపెనీలు వస్తాయి. కానీ మైత్రివనానికి మనం బీమ్ చేయాలంటే మైక్రో టవర్ పెట్టుకోవాలి. మైత్రివనం బిల్డింగ్ ఇంత పెద్ద చాలా హెవీగా ఉంటుంది కదా సెటిలైట్ స్టేషన్ స్ట్రక్చర్ అవన్నీ, కాబట్టి అక్కడ పెట్టేదానికి లేదు. అందుకని ఈ 10 acresలోనే పెట్టాలా. ఇక్కడ నుంచి పెట్టి మైక్రో టవర్ కోసం మేము అప్లై చేసాం. చేస్తే అప్పుడు ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు అది ఫ్లైట్ జోన్లో ఉంది, కరెక్ట్ మాదాపూర్, అప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్, అప్పుడు ఈ ఎయిర్పోర్ట్ లేదు. ఆ బేగంపేట ఎయిర్పోర్ట్ ఫ్లైట్ ల్యాండింగ్ కరెక్ట్ మాదాపూర్ నుంచి వెళ్తున్నాయి, నీకు ఆ హైట్లో శాంక్షన్ చేయలేదని చెప్పి వాళ్ళు రిజెక్ట్ చేశారు. మళ్ళా బ్యాక్ టు స్క్వేర్ వన్. మనకు ఇంటర్నెట్ వస్తేనే కంపెనీస్ వస్తాయి. మనకు ఇంటర్నెట్ ఇవ్వాలంటే మనకు టవర్ కావాలి. వీళ్ళేమో టవర్ శాంక్షన్ చేయలేదు. మళ్ళీ హరినారాయణ దగ్గరికి వెళ్ళాను, సార్ అగైన్ వీఆర్ బ్యాక్ టు స్క్వేర్ వన్. ఏమైంది అన్నాను, ఇట్లా ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు అప్రూవ్ చేయడం లేదు, నాకు ఆల్టర్నేట్ ల్యాండ్ ఇవ్వాలి. సరే ఈ ల్యాండ్ ఎట్లా పెట్టుకో. ఆయన వన్ ఆఫ్ ది బెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ అండి. ఎంత ప్రాక్టికల్గా నాకు హెల్ప్ చేసేవాడంటే ఆయన, యూ ఫైండ్ అవుట్ ఎనీ అదర్ ల్యాండ్ దీని సెటిలైట్ స్టేషన్కి ఎంత కావాలనో నువ్వు గవర్నమెంట్ ల్యాండ్ ఐడెంటిఫై చేయి, ఇమ్మీడియట్గా నేను శాంక్షన్ చేపిస్తాను. నేను అప్పుడు నువ్వు మంచి బైనాకులు కొనుక్కొని పవర్ఫుల్ బైనాకులు తీసుకొని మొత్తం సికింద్రాబాదు, హైదరాబాదు అన్ని తిరుగుతూ రోడ్ నెంబర్ 25లో మన ఎంహెచ్ఆర్డి మరి చిన్నారెడ్డి R&D ఇన్స్టిట్యూట్, హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్, ఆ బిల్డింగ్ అప్పటికే ఉన్నింది జూబిలీస్లో, రోడ్ నెంబర్ 25. అక్కడికి వెళ్ళి ఆ బిల్డింగ్ మెట్లెక్కి 5th floor పోయేసి అక్కడ నుంచి బైనాకులర్స్ చూస్తున్నా చుట్టూ ఎక్కడైనా కనపడుతుందో మైత్రివనం. సడన్గా నాకు మైత్రివనం బిల్డింగ్ కనిపించింది క్లియర్గా. అది ఎంత నాకు ఆనందం వేసిందంటే అందరికీ అదే చెప్తాను. ఆర్కిమెడిస్ ఎప్పుడైతే టబ్లో స్నానం చేస్తూ ఆయనకి ఐడియా రాగానే ఊరేకా అని చెప్పి అట్లా నాకు అంత సంతోషంతో మన ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. నౌ వీ కెన్ డెవలప్ ది ఐటీ ఇండస్ట్రీ ఇన్ హైదరాబాద్ అని చెప్పేసి ఇమ్మీడియట్గా హరినారాయణ దగ్గర పోయి ఆ ల్యాండ్ పనికి వస్తుందని చెప్పి అక్కడ సెటిలైట్ స్టేషన్ పెట్టడం జరిగింది. మైక్రో టవర్ పెట్టేసి వి బీమ్డ్ టు మైత్రివనం. ఆ మైత్రివనంలో ఎప్పుడైతే మేము ఇంటర్నెట్ ఇచ్చామో ఎన్ఆర్ఐ ఫస్ట్ వేవ్ ఆఫ్ ఐటీ కంపెనీస్ అంతా ఎన్ఆర్ఐస్ వచ్చారు, ఎక్కువ ఉంది. 1 or 2 లోకల్ కంపెనీస్ ఉన్నారు. మెజార్టీ ఆఫ్ ది కంపెనీస్ అంతా ఎన్ఆర్ఐ కంపెనీస్, వాళ్ళంతా ఎస్టాబ్లిష్ చేశారు. మన మైత్రివనం బిల్డింగ్ అనేది దేశంలోనే ది ఫస్ట్ సక్సెస్ఫుల్ ఇంక్యుబేటర్. అందులో 23 కంపెనీస్ పెట్టారు. ఆ 23 గాట్ అక్వైర్డ్ బై అనదర్ బిగ్ మల్టీనేషనల్ కంపెనీస్ అక్వైర్ చేశారు, లేదంటే గాట్ లిస్టెడ్ ఇన్ నాస్డాక్ ఆర్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆర్ గాట్ లిస్టెడ్ ఇన్ ది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. అన్ని కంపెనీలు సూపర్ డూపర్ సక్సెస్. అక్కడి నుంచి అసలు మన స్టోరీనే మారిపోయింది. ఆ టైంలోనే గవర్నమెంట్ ఇక్కడ చేంజ్ అయింది. ఎన్టీ రామారావు బికేమ్ ది చీఫ్ మినిస్టర్. ఒక చిన్న కంపెనీ, ఫ్లోరిడా కంపెనీ ఒకటి వస్తే వాళ్ళని కన్విన్స్ చేయడానికి కోసం నేను ఎన్టీ రామారావు దగ్గరికి తీసుకెళ్తే అది ఫస్ట్ టైం నేను రామారావు గారు చూడడము, కలవడము, కంపెనీస్ కావాలి, ఉద్యోగాలు క్రియేట్ చేయాలని బాగా ఎంకరేజ్ చేశాడు. ఆయన చేంబర్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఉన్నారు అక్కడే. ఫస్ట్ టైం ఆయన కూడా అప్పుడే కలవడం జరిగింది. నీ కార్డు ఉందంటే నా కార్డు ఇచ్చాను, మళ్ళీ వచ్చి కలవండి మీరు, నీతో మాట్లాడాలన్నారు. సరే, దాని తర్వాత చంద్రబాబు నాయుడు బికేమ్ ది చీఫ్ మినిస్టర్. ఆ చీఫ్ మినిస్టర్ అయిపోయిన 1 monthకే నాకు కాల్ వచ్చింది. మా సజెషన్స్ తీసుకొని రెస్పెక్ట్ టు స్టేట్ గవర్నమెంట్స్ దే యూస్ టు క్రియేట్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్. అడ్వాంటేజ్ ఏంటంటే మేము ఇచ్చిన సజెషన్స్ అన్నీ కూడా ఆయన స్టేట్ గవర్నమెంట్లో ఎగ్జిక్యూషన్ చేయించాడు చాలా ఫాస్ట్గా. ఒక మీటింగ్లో ఏమైనా మీరు చెప్పినవన్నీ నేను చేస్తున్నాను కదా, ఇంకా మంచి కంపెనీలు ఎందుకు రావటం లేదు, ఎవరు బీపీఓ కంపెనీస్, కేపీఓ కంపెనీస్ వస్తున్నాయి కానీ ఎంఎన్సీ కంపెనీస్ ఎవరు రావటం లేదు, ఎందుకు రావటం లేదు అన్నాడు. సార్ మన దగ్గర ఐఐటీస్, ఐఐఎం ఇట్లాంటివి ఏం లేవు సార్, అందుకని రావటం లేదు. మనం కూడా ఒక ఐఐటీ లాంటి ఇన్స్టిట్యూషన్ పెడదామన్నాడు. బాగానే ఉంటుంది సార్, నేను వీల్ ప్లాన్ అకార్డింగ్. దెన్ ఆయన ఏం చెప్పాడంటే, అప్పుడు ఐటీ సెక్రటరీ లేడు, బలేరావు అని ఈ వాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్. బలేరావు ఫోన్ చేసి, మీరు చౌదరి, రామలింగరాజు సత్యం కంప్యూటర్స్ చైర్మన్, మీరు ముగ్గురు కలిసి కమ్ విత్ ఎ కాన్సెప్ట్ అట్ హౌ వీ కెన్ ఎస్టాబ్లిష్ ఏ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ ఆన్ పార్ విత్ ఐఐటీస్, అట్లా తీసుకొని రండి, వీళ్ళు వర్క్ ఇట్ అవుట్ అన్నాడు. ఐఐటీ స్టాండర్డ్ బట్ ఐటీ ఫోకస్డ్ ఇన్స్టిట్యూషన్ ఒకటి పెట్టాలా, మిగతావన్నీ బ్రాంచెస్ ఇప్పుడు అక్కర్లేదు, ఎందుకంటే మనకు ఇమీడియట్గా ఐటీ ఇండస్ట్రీకి మ్యాన్ పవర్ కావాలని చెప్పి ఫస్ట్ టైం ఇన్ ది కంట్రీ ఐ కాయిన్డ్ IIIT కాన్సెప్ట్ వాజ్ మై కాన్సెప్ట్. అప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ ఫోకస్డ్ బట్ ఐఐటీ స్టాండర్డ్. ఆ ఐడియా అందరికీ బాగా నచ్చింది. విత్ స్కూల్స్, ఒరాకల్ స్కూలు, తర్వాత మైక్రోసాఫ్ట్ స్కూలు, సో దట్ కాన్సెప్ట్స్ అన్నీ ఆ కాన్సెప్ట్తో వెళ్ళి చంద్రబాబు నాయుడుకి చెప్పాము. ఆయన కూడా నచ్చింది.
200 acres 300 acres ఎంత కావాలంటే నేను శాంక్షన్ చేస్తాను, మీరు ఐడెంటిఫై చేయండి. నేను సార్ మీరు ల్యాండ్ ఇచ్చేది ఎప్పుడు, బిల్డింగ్లు కట్టేది ఎప్పుడు, అంతగా పుణ్యకాలం అయిపోతుంది, ఏం చేయాలనండి, మీ ఎక్కడ రెడీమేడ్ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉంటే అక్కడ స్టార్ట్ చేద్దాం సార్, మనకు అంత టైం లేదు, మనకి ఇమ్మీడియట్గా మ్యాన్ పవర్ కావాలా. అట్లయితే ఇప్పుడు పీసీ పరక్ అని వాజ్ ది ప్రిన్సిపల్ సెక్రటరీ ఇండస్ట్రీస్, ఆయన ఫోన్ చేసి, పరక్ జయ చౌదరి మీరు మొత్తం ట్విన్ సిటీస్లో ఆయన ఏ బిల్డింగ్ ఐడెంటిఫై చేస్తే ఆ బిల్డింగ్ ఇచ్చేద్దాం ట్రిపుల్ అన్నాడు. నేను పీసీ పరక్ మొత్తం ఆయన ఎక్కడెక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్స్ అన్నీ చూపించుకుంటూ వచ్చాడు. ఆ క్రమంలో మేము ప్రజెంట్ ట్రిపుల్ గచ్చిబౌలి ఉన్నది రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ కోసం బిల్డింగ్ కడుతున్నారు. షెల్ అంతా రెడీగా ఉంది. మేము లోపల పోయి చూస్తే లోపల ఇంటీరియర్స్ ఇంకా ఏం చేయలేదు. షెల్ ఉంది, 85 acres ఏదో ల్యాండ్ ఉంది. తర్వాత కొన్ని రెసిడెన్షియల్ కూడా అక్కడే కడుతున్నారు. ఇది ఐడియల్. తర్వాత హైటెక్ సిటీ అప్పటికే హైదరాబాద్లో దగ్గరగా ఉంది. సో అన్ని విధాల ఐడియా అని చెప్పేసి మేము చంద్రబాబు నాయుడుకి పోయి చెప్పాము. ఇమ్మీడియట్గా శాంక్షన్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఫోన్ చేసి మీకు వేరే ల్యాండ్ ఇచ్చేస్తాను, ఇది ట్రిపుల్ అట్లా ట్రిపుల్ గాట్ ఫార్మ్డ్ ఇన్ హైదరాబాద్. అండ్ టుడే దట్ ఈస్ బికమ్ ది వన్ ఆఫ్ ది ప్రీమియర్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ విచ్ ఇస్ ప్రొడ్యూసింగ్ ది రైట్ కైండ్ ఆఫ్ మ్యాన్ పవర్. అక్కడ నుంచి మంచి కంపెనీస్ రావడం స్టార్ట్ అయింది. సో ఆ టైంలో మైక్రోసాఫ్ట్ ప్లేడ్ ఏ ఇంపార్టెంట్ రోల్. అసలు ఆ కాలంలో నేను హైదరాబాద్ ప్రమోట్ చేయాలని చెప్పేసి ఒక సేల్స్ బ్యాగ్ వేసుకొని అమెరికాకి యూరోప్కి పోయేసి ఎగ్జిబిషన్లో ఒక చిన్న స్టాల్ పెట్టుకొని అందరు హైదరాబాద్ రండి. ఆ క్రమంలో నేను చేసేవాడంటే, నేను అక్కడ సిపా అని సిలికాన్ వ్యాలీ ఇండియన్ ప్రొఫెషనల్ అసోసియేషను బే ఏరియా సిలికాన్ వ్యాలీలో ఉండేది. నేను పోయి ప్రజెంటేషన్ ఇచ్చేవాడిని. హైదరాబాద్లో వస్తే మీకు కాస్ట్ ఎఫెక్టివ్నెస్ వస్తుంది, తర్వాత బెంగళూరు లాగా ట్రాఫిక్ జామ్స్ ఉండవు, ఇవన్నీ కూడా నేను అడ్వాంటేజెస్ అని చెప్పి టు బ్రింగ్ ఆల్ ది ఎన్ఆర్ఐస్ టు కమ్ టు హైదరాబాద్. ఆ క్రమంలోనే నేను సియాటిల్ కూడా వెళ్ళేవాడిని. సియాటిల్లో ఎందుకంటే మన తెలుగు వాళ్ళు చాలామంది మైక్రోసాఫ్ట్లో పనిచేస్తున్న వాళ్ళంతా కూడా ఒక చోట మీటింగ్ పెట్టి నాతో ప్రజెంటేషన్లు ఇప్పించేవాడు. అట్లా నేను పరిచయాలు ఏర్పరచుకున్నాను. ఒకసారి ఒక మైక్రోసాఫ్ట్ ఎంప్లాయీ నాకు ఈమెయిల్ పంపించాడు, మా బిగ్ బాస్ బిల్ గేట్స్ ఇండియాకి వస్తున్నాడు, లుక్స్ లైక్ దే ఆర్ ప్లాన్ టు సెటప్ ఏ డెవలప్మెంట్ సెంటర్ ఇన్ ఇండియా, మీరు ఎట్లా అట్లా మీరు కన్విన్స్ చేసి హైదరాబాద్కి ఆయన తీసుకొస్తే హైదరాబాద్ నక్షా మారిపోతుంది అని వాడు ఈమెయిల్ పెట్టాడు. నేను అది తీసుకొని చంద్రబాబు నాయుడు దగ్గర పోయాను. సార్ ఇట్లా బిల్ గేట్స్ వస్తున్నాడు ఇండియాకి, మనం ఎట్లా అట్లా అన్ని కన్విన్స్ చేసి, ఆయన అక్కడ నుంచి ఫ్యాక్స్లు ఈమెయిల్లు చేస్తే నో రిప్లై. సో ఫార్చునేట్లీ ఆ రోజుల్లో ఈ పవర్ కంపెనీస్, అమెరికన్ పవర్ కంపెనీస్, గ్యాస్ బేస్డ్ పవర్ కంపెనీ, దేవర్ ఆల్ డోల్డ్రమ్స్. వాళ్ళకి ఏదన్నా సహాయం చేయాలని చెప్పేసి అమెరికన్ అంబాసిడర్ ఫ్రాంక్ విల్సన్ ఆయన వాళ్ళందరినీ తీసుకొని ఈ వాస్ కమింగ్ టు హైదరాబాద్ టు మీట్ ఆనరబుల్ సీఎం. నేను అప్పుడు సీఎం గారికి అంబాసిడర్ గారు వస్తున్నారు, ఆయన ద్వారా మనం బిల్ గేట్స్ని కన్విన్స్ చేసి ఇక్కడ తీసుకొస్తాము. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అది మంచి ఐడియా అని చెప్పేసి ఆయన అంబాసిడర్ అడిగాడు, ఇట్లా మీరు బిల్ గేట్స్ వస్తున్నారంట, ఏదో విధంగా హైదరాబాద్ నో ఛాన్స్, ఆల్రెడీ వాళ్ళ అపాయింట్మెంట్స్ అన్ని ప్రీఫిక్స్డ్, మరి ఎట్లా నాకు ఢిల్లీలో ఉన్న అపాయింట్మెంట్ ఉంటుందంటే అక్కడ కూడా కష్టము, కానీ నీకు పని చేస్తాను, మా ఇంట్లో నేను ఐఎమ్ హోస్టింగ్ ఎ డిన్నర్, కాక్టైల్ డిన్నర్, కొంతమంది క్యాబినెట్ మినిస్టర్ని, సీఈఓల్ని, అమెరికన్ సీఈఓలను పిలుస్తున్నాను, ఆ డిన్నర్కి మీరు కూడా రండి, అక్కడ కల్పిస్తానన్నాడు. ఒక 5 నిమిషాలు మీకు టైం ఇస్తాడేమని చెప్పి అన్నాను. కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ట్రావెల్ టు ఢిల్లీ విత్ ఏ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అబౌట్ హైదరాబాద్, ఆ 5 నిమిషాలు 45 నిమిషాలు అయిపోయింది. ఎందుకంటే బిల్ గేట్స్ ఏం చూశాడంటే, ఒక పెద్ద స్టేట్లో ఉన్న చీఫ్ మినిస్టరు, 80 మిలియన్ పాపులేషన్ ఉన్న చీఫ్ మినిస్టరు, నా ప్రోడక్ట్ పవర్ పాయింట్ అనేది మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్, నా ప్రోడక్ట్ ఉపయోగించి ఆ చీఫ్ మినిస్టర్ ప్రజెంటేషన్ ఈ వాజ్ టోటలీ గాట్ కన్విన్స్డ్. సో ఆ 5 minutes అనేది 45 minutes ప్రజెంటేషన్ అయిపోయింది. హీ సా ది ప్యాషన్ ఇన్ చీఫ్ మినిస్టర్. అప్పుడు ఏమన్నా అంటే చీఫ్ మినిస్టర్తో, మేము డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలని చెప్పి మా టీం వస్తుంది, ఇప్పటికైతే హైదరాబాద్లో లేదు, నేను హైదరాబాద్ ఇంక్లూడ్ చేస్తాను, వాళ్ళు మిగతా స్టేట్స్కి మిగతా సిటీస్ కూడా వెళ్తారు, హైదరాబాద్ కూడా వస్తారు, కానీ దే సెలెక్షన్ ఇస్ ఫైనల్. ఆయన వెళ్ళిపోయిన తర్వాత 2 weeksకి ఆ టీం వచ్చింది. వాళ్ళు చెన్నై వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు, గుర్గాం వెళ్ళారు, హైదరాబాద్ వచ్చారు. ఆ టీం అంతా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నాకు సేమ్ ఎంప్లాయీ ఫోన్ చేశాడు, సార్ మైక్రోసాఫ్ట్ ఈజ్ నాట్ కమింగ్ టు హైదరాబాద్, వాళ్ళు వేరే స్టేట్కి వెళ్తున్నారు. అరే అదే ఇంత కన్విన్స్ చేసి
చెప్పాము. సీఎం బిల్ గేట్స్ కూడా కలిశాడు. నేను వెళ్ళి ఇమ్మీడియట్గా సీఎం గారు చెప్పాను, సార్ మన ప్రాజెక్ట్లో నేను మాట్లాడాను కదా అని చెప్పేసి అగైన్ ఫోన్ చేయడం మొదలుపెట్టాడు. తర్వాత ఆఫ్టర్ సో మెనీ ట్రయల్స్ దొరికాడు, ఫోన్లో దొరికాడు. దొరికితే ఏంటి ఏమైంది, ఎందుకు హైదరాబాద్ సెలెక్ట్ కాలేదు అంటే, నేను చెప్పాను కదండి మా సెలక్షన్ టీము నేను ఇన్ఫ్లుయెన్స్ చేయలేను, వాళ్ళు వేరియస్ పారామీటర్స్ ఉంటాయి, ఆ పారామీటర్స్ ప్రకారం హైదరాబాద్ సెలెక్ట్ కాలేదు. లేదు మీ వాళ్ళకి సరిగ్గా ఇన్పుట్స్ తీసుకున్నట్లు లేదు, సెకండ్ టీం ఏమైనా పంపిస్తావని. జనరల్గా అట్లా చేయము, నువ్వు ఇంత ప్యాషనేట్గా అడుగుతున్నావు కాబట్టి సెకండ్ టీంని పంపిస్తాం, మామూలుగా అయితే అట్లా చేయము అని చెప్పి ఆయన సెకండ్ టీంని పంపించారు. ఆ సెకండ్ టీం వచ్చిన తర్వాత ఆ సెకండ్ టీంని మేమంతా కన్విన్స్ చేసాము. అప్పుడు మైక్రోసాఫ్ట్ టుక్ ఎ డెసిషన్ దట్ ఫస్ట్ ఓన్లీ డెవలప్మెంట్ సెంటర్ అవుట్ సైడ్ ఆఫ్ సియాటల్, అది హైదరాబాద్లో పెడుతున్నాం అని చెప్పి పేపర్లో ఆల్ న్యూస్ పేపర్స్, వాల్ స్ట్రీట్ జర్నల్లోను, CNN అన్ని చోట్ల అంత విజిబిలిటీ ఫర్ హైదరాబాద్కి నువ్వు $100 million ఖర్చు పెట్టినా రాదు, అంత విజిబిలిటీ. అరే మైక్రోసాఫ్ట్ వరల్డ్ #1 సాఫ్ట్వేర్ కంపెనీ, హౌ దే డిసైడెడ్ ఇన్ హైదరాబాద్. సో హైదరాబాద్లో ఏదో బాగుంటేనే కదా వాళ్ళు డిసైడ్ చేశారని మిగతా MNC కంపెనీస్ కూడా దే స్టార్టెడ్ కమింగ్ టు హైదరాబాద్. దట్స్ హౌ హైదరాబాద్ హెస్ బికమ్ సో ఫేమస్. ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. చౌదరి గారు, అంటే మీరు చేసిన ఈ కృషికి మిమ్మల్ని వరించిన అవార్డ్స్, రివార్డ్స్ గురించి ఒక్కసారి తెలియజేయండి. అంటే చాలా అవార్డ్స్ వచ్చాయండి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ వాళ్ళు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు. తర్వాత హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వాళ్ళు అవార్డు ఇచ్చారు. అట్లా చాలా అవార్డ్స్ వచ్చాయి. నేను అవార్డ్స్ రివార్డ్స్ కోసం నేను పనిచేయలేదండి. ఐ వాంట్ టు క్రియేట్ జాబ్ ఆపర్చునిటీస్ ఫర్ ఇండియా. అందులో సఫలీకృతం అయ్యాం. ఎందుకంటే హైదరాబాద్లో అసలు నంబర్ ఆఫ్ జాబ్సే లేవు, ఐటీ జాబ్స్. అలాంటిది ఈరోజు సో మెనీ ల్యాక్స్ ఆఫ్ ఫ్యామిలీస్, ఐటీ ఇండస్ట్రీ వచ్చింది కాబట్టి రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ గాట్ బెనిఫిటెడ్. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ వచ్చింది కాబట్టి క్యాటరింగ్ ఇండస్ట్రీ, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ, ఈవెన్ హెల్త్ కేర్, ఆల్ మాల్స్, ఎక్కడ చూసినా మాల్స్లో ఎవరు కొంటున్నారు, ఎక్కువ ఐటీ వాళ్ళే. సో కార్లు కొనేవాళ్ళు ఎవరు, ఐటీ వాళ్ళు. సో ఆటోమొబైల్ ఇండస్ట్రీ గాట్ బెనిఫిటెడ్. సో ఇక ఆ రోజుల్లో మన కంబైన్డ్ స్టేట్ బడ్జెట్ అబౌట్ 30,000 crores. ఈరోజు స్టేట్ డివైడ్ అయిపోయినా కూడా హైదరాబాద్ మన తెలంగాణ స్టేట్ బడ్జెట్ ల్యాక్స్లో ఉంటుంది, 2 lakh crores ఎంతో ఉంది. ఈ ఎస్టాబ్లిష్మెంట్ దానికి దోహదపడింది. హైదరాబాద్ ఇప్పుడు వాళ్ళ రెవెన్యూ అంతా ఎక్కడి నుంచి వస్తుంది, ఐటీ ఇండస్ట్రీ హైదరాబాద్. సో అట్లా ఐటీ ఇండస్ట్రీ ద్వారా ఎన్నో ఫ్యామిలీస్ గాట్ బెనిఫిటెడ్, స్టేట్స్ గాట్ బెనిఫిటెడ్, ద కంట్రీ గాట్ బెనిఫిటెడ్. మొన్న నేను అమెరికా వెళ్ళాను, ఏ స్టేట్కు ఏ సిటీకి వెళ్ళినా కూడా వాళ్ళందరూ, సార్ ఆ రోజుల్లో మేము Y2K రోజుల్లో మీరు వేసిన ఫౌండేషన్ వల్ల మేమంతా ఇక్కడికి వచ్చాము, ఎంటర్ప్రెన్యూర్స్ అయిపోయాము, ఇక్కడ మేము ఆస్తులు బాగా సంపాదించుకున్నాము, తర్వాత ఎంత చేసాము, మీ పుణ్యం వల్ల మేమంతా చేసామని ప్రతి దేశంలో. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వచ్చి ఇండియాని కాలనైజ్ చేశారు కదా, మన వాళ్ళు ఇప్పుడు ప్రపంచాన్నే కాలనైజ్ చేస్తున్నారు. ఎక్కడ పోయినా కూడా CEOలు, CXOలు, పెద్ద పెద్ద కంపెనీలు అంతా ఇండియన్సే, ఎక్కువ ఇండియన్సే. సో సిలికాన్ వ్యాలీలో పోయిన ఇండియన్సే, డల్లాస్ అయితే హైదరాబాద్లో ఉంటుంది. అంత ఆపర్చునిటీసు ఈ ఒక్క ఇండస్ట్రీ తీసుకురావడం వల్ల మొత్తం అసలు మన దేశ పరిస్థితి మారిపోయింది. మనం ఈరోజు $4 trillion ఎకానమీ అంటున్నాము. ఇట్ ఈస్ ఆల్ ప్రైమర్లీ డ్రివెన్ బై ఐటీ ఇండస్ట్రీ. జే చౌదరి గారు, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చేంబర్ ఆఫ్ కామర్స్లో కూడా మీ పాత్ర ఉంది కదా? ఐ వాజ్ ది కో-చైర్మన్ ఫర్ ది FICCI ఫర్ బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అండి. టూ టర్మ్స్ ది కో-చైర్మన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ స్థాయిలో కూడా పనిచేశారు కదా? రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్కి అప్పుడు చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన మళ్ళీ అప్పుడు నేను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఐ బికేమ్ ఎంటర్ప్రెనర్, స్టార్టప్ ఎంటర్ప్రెనర్ అయిపోయి ఒక కంపెనీ స్థాపించేసి ఆ కంపెనీ ఎన్విడియాకి అమ్మి వి గాట్ లిస్టెడ్ ఇన్ నాస్డాక్ ఆ కంపెనీ. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను మళ్ళీ గవర్నమెంట్లోకి తీసుకున్నాడు. అప్పుడు ఐ బికేమ్ ది స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆల్సో ఐటీ అడ్వైజర్ టు నారా చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్. దట్ వాజ్ ది ఫస్ట్ టైం ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ ఎ స్టేట్ గవర్నమెంట్. అంతవరకు సెంట్రల్ గవర్నమెంట్లోనే ఉన్నాను. ఏ గవర్నమెంట్లో ఉన్నా కానీ మీ ఉద్దేశం అంతా సామాన్యుడికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, దాంట్లో మీరు జీవితంలో సఫలీకృతులు అయ్యారు. ప్రస్తుతం ఉన్న యువతకు మీ జీవిత పోరాటంలో మీరు సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకొని మీరు అందించే సందేశం? ఇప్పుడు జనరేటివ్ AI ఎరా అండి ఇది.
ఇది చాలా డిస్రప్టివ్ ఎరా. ఇంతకాలం గత 30 ఏండ్లు మనం ఈ ఐటీ సర్వీసెస్లో పీల్చి పిప్పి చేసాం. దాంట్లో ఎన్ని అవకాశాలు ఉన్నా అన్నీ మనం ఉపయోగించుకున్నాము. ఇప్పుడు పెను మార్పులు వస్తున్నాయి టెక్నాలజీలో. అంటే ఈ అసలు ప్రోగ్రామింగ్ చేసే పని లేదు. తర్వాత చాలా జాబ్స్ ఆటోమేట్ అయిపోతున్నాయి. ఇక కొన్ని లక్షల్లో ఉద్యోగాలు పోతాయని చెప్పేసి చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇటువంటప్పుడు మనకు భారతదేశంలో మన ఉన్న పాపులేషన్ డెన్సిటీ 1.4 బిలియన్ పాపులేషన్ కంట్రీ, రిసోర్సెస్ తక్కువ, పాపులేషన్ ఎక్కువ. ఉద్యోగాలు ఉన్నంత వరకు అన్నీ బాగా నడిచిపోతాయి. ఎప్పుడైతే ఉద్యోగాలు తగ్గిపోతాయో సాంఘిక వ్యవస్థలు మళ్ళీ వాళ్ళని రిక్రూట్ చేసుకొని ఆ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. అవి రాకుండా ఉండాలి అంటే మటుకు వీటి క్రియేట్ అనదర్ జాబ్ క్రియేషన్ ఇంజన్. అందుకనే మేము ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ అని పెట్టి 2.5 సంవత్సరాల క్రితం మేము పెట్టాము. దాని ద్వారా స్టార్టప్ కంపెనీస్ని మేము ఎంకరేజ్ చేస్తున్నాము. అర్లీ స్టేజ్ స్టార్టప్స్కి వాళ్ళకి మెంటరింగ్ చేయడం కానీ, తర్వాత ఫండింగ్ తీసుకురావడం కానీ, మార్కెట్ యాక్సెస్. ఇప్పుడు ఆ కంపెనీ సక్సెస్ అయ్యాయనుకోండి, వాళ్ళు దే విల్ క్రియేట్ జాబ్స్. ఇప్పుడు ఈచ్ కంపెనీ భారతదేశంలో ఆల్రెడీ 125 యూనికార్న్ అంటే 8,000 crores పైన మార్కెట్ క్యాప్ కానీ వాల్యుయేషన్ ఉంటేనే దాన్ని యూనికార్న్ అంటారు. అలాంటి కంపెనీస్ 125 కంపెనీస్ ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచంలోనే మనం 3వ స్థానంలో ఉన్నాం ఏది స్టార్టప్ ఎకోసిస్టంలో. సో నెక్స్ట్ వేవ్ ఈజ్ గోయింగ్ టు బి స్టార్టప్ వేవ్. దాంట్లో ఇప్పుడు నా కృషి అంతా కూడా ఏ విధంగా కొత్త ఉద్యోగాలు త్రూ స్టార్టప్స్ క్రియేట్ చేయాలా. వై నాట్ వి క్రియేట్ ఏ గూగుల్ ఆర్ మైక్రోసాఫ్ట్ ఆర్ యాపిల్ ఆర్ ఎన్విడియా ఇన్ ఇండియా. ఇప్పుడు వాళ్ళ మార్కెట్ క్యాప్, ఈచ్ కంపెనీ మార్కెట్ క్యాప్ సెవరల్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్. వాళ్ళు లక్షల్లో ఉద్యోగాలు ఉన్నాయి. అలాంటి కంపెనీస్ మనం ఎందుకు, ప్రోడక్ట్ కంపెనీస్ ఎందుకు క్రియేట్ చేయగా, ఆ ఉద్దేశంలో నేను దీన్ని ఎంకరేజ్ చేస్తున్నాను. ఐ థింక్ డెఫినెట్లీ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ దిస్ జర్నీ ఆల్సో. మీరు ఇంటర్నెట్ ఇంటింటికి తీసుకొచ్చిన కాలంలోనే అది పెద్ద పెనుమార్పు. ఇప్పుడున్న ఆ సంధి స్థితి లేదంటే ఆ క్రైసిస్ పీరియడ్ని అధిగమించాలంటే మీరు యువతకి ఇచ్చిన మంత్రం ఏంటంటే స్టార్టప్. ఎస్, అంటే ఎంప్లాయీ కాకుండా ఎంప్లాయర్గా మారమంటారు. ఎస్, అదొకటే మంత్రం అండి. ఇప్పుడు మనకు అవకాశాలు కూడా ఎట్లేదు. ఎందుకంటే ఇండియాలో ఉన్న పాపులేషన్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో డేటా చాలా కీలకం అండి. డేటా లేకుంటే ఏ కంపెనీస్ పనిచేయవు. ఇప్పుడు ఎవరి దగ్గర డేటా ఉంది ప్రపంచంలో? చైనా దగ్గర ఉంది, ఇండియా దగ్గర ఉంది. వాళ్ళు బిలియన్ ప్లస్ పాపులేషన్, మనది కూడా బిలియన్ ప్లస్ పాపులేషన్. ఈ డేటా క్యూరేట్ చేసి ఈ డేటాని మనము ఏ మోడల్లో ట్రైన్ చేస్తే ఇండియాలో డెవలప్ అయ్యే ఏ స్టార్టప్స్ ఏ దేశంలో కూడా డెవలప్ కావు. అది మనకు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అందుకని దాని మీద ఫోకస్ చేసి మనం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ ఏఐ సిటీని కడుతున్నారు ఈ ఏఐ స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడానికి. సో దిస్ ఈజ్ ది అడ్వాంటేజ్. మనకు ప్రాబ్లమ్ని దాన్ని అడ్వాంటేజ్గా మార్చుకొని వీ టు క్రియేట్ మోర్ మన ఓన్ ఐపీ ప్రోడక్ట్ కంపెనీస్కి క్రియేట్ చేసేదానికి అవకాశం. ఎందుకంటే ఒకనొకప్పుడు భారతదేశం ప్రోడక్ట్ కంపెనీ, మనం జీరో కూడా ఇన్వెంట్ చేసింది మన దేశం నుంచే. మొత్తం మ్యాథమెటిక్స్ కానీ, తర్వాత సర్జరీస్ కానీ మన దగ్గర నుంచే. తర్వాత బ్రిటిషర్స్ అంతా వచ్చి అణిచేశారు, మనం అందరిని బానిసలుగా మార్చేశారు. ఐటీ సర్వీసెస్ కూడా బానిసమైన ఇండస్ట్రీ. ఎందుకంటే వాళ్ళు ఎవరో ఈ ప్రోగ్రామ్ తయారు చేయాలంటే ఇక్కడ కూర్చొని టైప్ చేసి ఆ ప్రోగ్రామ్ తయారు చేస్తారు. అది కూడా సర్వీసెస్ ఇండస్ట్రీ కూడా అలాంటి ఇండస్ట్రీనే. ఇప్పుడు ఫార్చునేట్గా బికాస్ ఆఫ్ జనరేటివ్ ఏఐ ఆ సర్వీసెస్ ఇండస్ట్రీ అంతా కనుమరుగైపోతుంది. ఇప్పుడు వీఆర్ ఫోర్స్ టు డెవలప్ సమ్ న్యూ ప్రోడక్ట్స్. ఇది ఒక రకంగా మంచిది భారతదేశానికి. ఇప్పుడు ఈ తరుణంలో స్టార్టప్స్ ఈజ్ గోయింగ్ టు బి నెక్స్ట్ బిగ్ వేవ్. నేను వాట్ ఎవర్ ఐ హ్యావ్ డన్ అర్లియర్ ఫర్ ద ఐటీ సర్వీసెస్ ఇండస్ట్రీ, నాకు దానికంటే 1000 రెట్లు ఈ జర్నీలో ఈ స్టార్టప్ ఎంకరేజింగ్ ది స్టార్టప్ కంపెనీస్, సీయింగ్ దట్ మెనీ యూనికార్న్స్, డెకాకాన్స్, హెక్టాకాన్స్ కమ్స్ ఫ్రమ్ ఇండియన్ సాయిల్. అదిగినైతే ఉద్యోగాలు ఆటోమేటిక్గా వస్తాయి, వెల్త్ క్రియేషన్ అవుతుంది. మనము $3 trillion, $4 trillion ఎకానమీ విల్ క్రాస్ $50 trillion ఎకానమీ బై 2047. క్రైసిస్ కింద కాకుండా ఆపర్చునిటీ కింద మార్చుకొని స్టార్టప్ మంత్రంగా మార్చుకొని మళ్ళీ విశ్వగురు స్థానానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది మనకి. తప్పకుండా ఇండియా విల్ గో టు ది టాప్ అండి. చాలా మంచి విషయాలు తెలియజేశారు జయ చౌదరి గారు. ధన్యవాదాలండి. నమస్కారం. నమస్తే. మీరింతవరకు మీట్ ద స్టార్ కార్యక్రమంలో ఇంటింటికి ఇంటర్నెట్ అందించడం, సాంకేతిక విద్యలో పురోగతి, దేశ అభివృద్ధికై విశేష కృషి సల్పిన దార్శనికులు, ఆంధ్రప్రదేశ్ పూర్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ జెఏ చౌదరి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి కేంద్ర సమర్పణ.